స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా పరమేశ్వరి కేబుల్ నెట్వర్క్ అధినేత ప్రభునాయుడు జన్మదిన వేడుకల నిర్వహణ, కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతలు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకాన్ని ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపు. అబద్ధపు హామీలతో ప్రజలను నిలువున ముంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వెన్నుపోటు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేతల వెల్లడి. వార్తల్లోని వివరాలు. చిత్తూరు పరమేశ్వరి కేబుల్ నెట్వర్క్ అధినేత ప్రభునాయుడు జన్మదిన వేడుకలను ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వరి కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర నాయకులు కవరకుంట్ల జయరాజ్, నియోజకవర్గ అధ్యక్షులు కేశవుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. అనంతరం ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ మీడియా రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని చిత్తూరు నగర పరిధిలో కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రసారాలను అందజేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార దిశగా వారి సమస్యలను పరిష్కరించే విధంగా వార్తలను ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంచుతున్న పరమేశ్వరి కేబుల్ నెట్వర్క్ అధినేత ప్రభునాయుడు జన్మదిన వేడుకలను ఆనందంగా నిర్వహించుకోవడం జరిగిందని, ప్రజల పక్షాన నిలిచి ప్రజల్లో ఒక్కడిగా ప్రజాసేవ చేస్తున్న ప్రభునాయుడు మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవడంతో పాటు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు యాదవేంద్ర రెడ్డి, దినేష్ కుమార్, నాగరాజు, కుబేంద్ర, ఉమాశంకర్, మురళి, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం సంప్రదాయ ఇంధన వనరులను విరివిగా వినియోగించుకోవడంలో భాగంగా ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంప్రదాయేతర బొగ్గు, నీటి నుండి విద్యుత్ తయారు చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, కాలుష్యం పెరుగుతుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించడం కోసమే ఇటీవల ఈ ఆటోలు, ఈ స్కూటర్లను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. కాలుష్యాన్ని నియంత్రించడం, సాంప్రదాయ ఇంధన వనరులను సద్వినియోగం చేసుకోవడంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీలతో పాటు బ్యాంకు రుణాలు అందుబాటులో ఉన్నాయన్నారు. సూర్య ఘర్ పథకంపై ట్రాన్స్కో ఏడీఈ ఆనంద్, ఏడీ సుబ్రహ్మణ్యం ప్రసాదులు అవగాహన కల్పించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేశారు. సూర్య ఘర్ పథకంలో భాగంగా సొంత గృహాలపై సోలార్ ప్యానెల్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడంతో పాటు ప్రభుత్వానికి విద్యుత్తును అందించి లాభాలు పొందవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా సూర్య ఘర్ యోజన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, కార్పొరేటర్ అశోక్, భాజపా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, స్థానిక నాయకులు, డివిజన్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. అయ్యేటప్పుడు కాలుష్యం ఉత్పత్తి చాలా పెద్ద మోతాదులో వస్తుంది. దానివల్ల పర్యావరణం కూడా మనం నాశనం చేసుకునే పరిస్థితిలో ఉన్నాము. నేను చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా అయినాక అందుకనే నా కార్యకర్తలకి కూడా ఈ స్కూటర్స్ మరియు ఈ ఆటోస్ ని కూడా చిత్తూరు నియోజకవర్గంలో ఏదర్ ప్యాసింజర్ కావచ్చు లేదా గూడ్స్ కావచ్చు ఆటోల్ని కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు బర్త్డే కావచ్చు, అలాగే నా బర్త్డే రోజు కూడా ఇవన్నీ పంపిణీ చేయడం జరిగింది. అంటే మనం కాలుష్యం రోజు రోజుకి పెంచుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే కంటే కూడా ఇటువంటి ఆధునికంగా ఏవైతే మన ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టారో వీటిని తీసుకునే ప్రయోజనాలు ఏమి అంటే, బాగా స్థలం ఉంటే 10 kV కూడా తీసుకోగలిగితే ప్రతి నెల ఒక 2,500 రూపాయలు వాళ్ళకి జమ అవుతుంది. దాంట్లో భాగంగా వాళ్ళు ఎంత వాడకం
అంటే ఒకవేళ 1000 రూపాయలు వాడారంటే 1500 వాళ్ళు 3 నెలలకు ఒకసారి 4,500 వాళ్ళ అకౌంట్ లో జమ కూడా అవుతుంది, అంటే 10 kV తీసుకుంటే. సో నేను మా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కోరుకునేది ఏమంటే, స్టేట్ లోనే ద బెస్ట్ నియోజకవర్గంగా ప్రతి ఒక్కరు కూడా, అంటే రైతులు కావచ్చు లేదా చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు కట్టుకున్న ప్రతి ఇంటి ఓనర్ కి నా అప్పీల్ ఏమంటే, మనం ఫస్ట్ ఉండాలి. చిత్తూరు నియోజకవర్గం అనేది ఈ సోలార్ వినియోగంలో మీకు ఏమి సందేహాలు ఉన్నా వాటన్నిటిని తీర్చడానికి ఒక ఏజెన్సీ, తిరుమల ఇన్ఫ్రా అనే ఒక ఏజెన్సీ చిత్తూరులోనే ఉంటుంది. అలాగే మన ఎమ్మెల్యే ఆఫీస్ లో కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకి ఇది ఫ్రీ అనేది చెప్పారు కాబట్టి వారికి మన ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే బీసీలకి ఏదైతే సబ్సిడీ ఇస్తారో ఆ సబ్సిడీ పోగా ఇంకొక 20,000 రూపాయలు అధికంగా కూడా ఇస్తామనేది చెప్పారు. సో దానికి కూడా మా బీసీ సహోదరుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన గౌరవ ఎమ్మెల్యే గారు పిఎం సూర్య గారు మన ప్రధానమంత్రి ఆయన ఒక మనసులో ఉన్నదాన్ని పిఎం సూర్య గారి ద్వారా సద్వినియోగం చేసుకోవాలి ప్రజలందరూ అని ఈరోజు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. దాదాపుగా ఇప్పుడు వరకు డివిజన్ లో 600 మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఇంకా కూడా ఫ్యూచర్ లో కూడా అందరూ ఉపయోగించుకోవాలని ఈ రోజు అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. మామూలుగా అయితే ఏ కన్జ్యూమర్ కైనా ఓసీ బీసీ అవన్నీ ఏమి లేకుండా ఎవరికైనా 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ ఇస్తారు. 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్లు అయితే 78,000 సబ్సిడీ ఇస్తారు. బీసీలకు అయితే అదనంగా ఈ సబ్సిడీ కాకుండా అదనంగా 20,000 సబ్సిడీ ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ ఈ సోలార్ ని ఉపయోగించుకొని భావితరాలకి మన ఇంధనాలు పొదుపు అయ్యేటట్టుగా మన వంతు కృషిని చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు మమ్మల్ని చిత్తూరు మా తిరుమల ఇన్ఫ్రా తరఫున ఇన్వైట్ చేసి చిత్తూరు నియోజకవర్గం అంతా సోలార్ వెలుగులు ప్రతిబింబించాలని మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారండి. వారికి చాలా ధన్యవాదాలు. ఈ పిఎం సూర్యగిరి యొక్క ప్రయోజనాలు ఏంటంటే, మన ఇంటి యొక్క విద్యుత్తును మనమే మన ఇంటి పైన సౌర కిరణాల ద్వారా మనం ఉత్పత్తి చేసుకుంటాము. మనం వాడుకున్న మిగిలిన విద్యుత్తుని ఎక్స్పోర్ట్ చేస్తాము. దానికి ప్రతి 3 నెలలకి ఒకసారి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చూసుకుని మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ₹2.9 మనకి యూనిట్ కి తిరిగి ఎవ్రీ 3 months తర్వాత మన అకౌంట్ లో జమ అవుతూ ఉంటుందండి. దీనివల్ల మనకి బోలంత కాలుష్యం కూడా ఉంటుంది. బొగ్గు మరి యొక్క నీరు చాలా మనకి ఆదా అయ్యి భావితరం పిల్లలకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. కానీ అందువల్ల ప్రతి ఒక్కళ్ళు ఇంటి పైన సౌర కప్పు వేయించుకోవటం వల్ల మనకి ఎన్విరాన్మెంట్ కూడా చాలా ఉపయోగంగా ఉంటుందండి. ధన్యవాదాలు మీరు నాకు ఇచ్చిన ఈ సదావకాశం. నియోజకవర్గాన్ని ఫస్ట్ లో తీసుకురావాలని సార్ చెప్తూ అయితే మాకు ఇప్పుడు ఒక 230 రిజిస్ట్రేషన్స్ అయినాయి. అన్అఫిషియల్ గా 2000 దాకా యాక్సెప్టెన్స్ వచ్చింది. మేము అన్ని నియోజకవర్గాల కన్నా ఇది బెస్ట్ గా చేయగలం అన్న నమ్మకం 2 months లో ఉంది. ఎస్సీ ఎస్టీలకు ఇప్పుడు వరకు 200 యూనిట్లు విద్యుత్ ఫ్రీగా ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు అది తీసేసి వాళ్ళకి ప్రతి ఎస్సీ ఎస్టీ ఇంటి మీద ప్లేస్ ని బట్టి 1 కిలోవాట్ కానీ 2 కిలోవాట్ కానీ ఫ్రీగా ఇచ్చేసి ఆ 2 కిలోవాట్ కి డబ్బులు ఏమీ తీసుకోకుండా ఫ్రీగా ఇన్స్టలేషన్ చేస్తుంది. బీసీలందరికీ ఇప్పుడు ఉన్న సబ్సిడీ 78,000 కాకుండా 20,000 అదనంగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. త్వరలో అది కూడా ఒక 10 రోజుల్లో ఫైనలైజ్ అవుతుందండి. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. జిల్లాల్లో ప్రతి జిల్లాకి 10,500 కనెక్షన్లు ఎస్సీ ఎస్టీ ప్రస్తుతం ఎమ్మెల్యే గారి కింద ప్రాసెస్ స్టార్ట్ అయింది. సర్వే కూడా అయిపోయిందని చెప్పారు ఏడీ గారు, డిఈ గారు. 8,500 వరకు పూర్తయింది. ఇంకా 2,000 చేయాలని చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్నా అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలువున ముంచారని వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం చిత్తూరు నగరంలోని వైసీపీ కార్యాలయంలో అబద్ధపు హామీలతో, అసత్యపు ఆరోపణలతో ఆంధ్ర ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన చంద్రబాబు తీరును ఎండగడుతూ వైసీపీ అధిష్టానం రూపొందించిన వెన్నుపోటు పుస్తకాన్ని చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సొంత అజెండా ఏదీ లేదని, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు కొనసాగించడమే కాకుండా నూతనంగా సూపర్ 6 పథకాలు అమలు పరుస్తున్నామని, అసత్యపు హామీలను ప్రజలకు ఇచ్చి
గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పటి వరకు హామీలు నెరవేర్చలేదని, ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన అబద్ధపు హామీలతో ఓట్లు దండుకున్న తీరును పుస్తకం ద్వారా వివరించడం జరుగుతుందని విజయానందరెడ్డి తెలిపారు. అంతేకాకుండా అధికారం చేపట్టిన ఏడాది కాలంలో ప్రజలకు సేవ చేయకుండా కక్ష సాధింపు ధోరణిలో వైకాపా నేతలపై అక్రమ కేసులతో పాటు భౌతిక దాడులు చేస్తూ సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును ప్రజల ముందు ఉంచడానికి అక్షర పోరాటానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక డిప్యూటీ మేయర్ చంద్రశేఖర్, నాయకులు కేపీ శ్రీధర్, జ్ఞాన జగదీష్, గాయత్రీదేవి, హరిణిరెడ్డి, అంజలిరెడ్డి, సరళా మేరీ, నారాయణమూర్తి, మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా విఫలమైంది. అదేవిధంగా ఈ విఫలమవటమే కాకుండా తను సంవత్సరంలో చేసినటువంటి దౌర్జన్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మాజీ మంత్రుల మీద, కార్యకర్తల మీద అనేక రకమైన తప్పుడు కేసులు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, విధ్వంసాలకు పాల్పడడం, అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చి సూపర్ 6 అనే ఒక హామీని తీసుకొచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే ఎక్కువగా అవి చేస్తూ ప్లస్ సూపర్ 6లో ఉన్న హామీలు కూడా నెరవేరుస్తామని తప్పుడు హామీల ద్వారా గెలిచిన చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం రోజులు పూర్తయితే మొదటి సంవత్సరం అమ్మ ఒడి అనే దాన్ని తల్లికి వందనం కింద ఉంటే దాన్ని మొదటి సంవత్సరం వేయలేదు. ప్రజల్లో వ్యతిరేకత తీవ్రమైందనే ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకుని రెండవ సంవత్సరం 15,000 ఇస్తానన్న వ్యక్తి కేవలం 13,000కే సర్దుబాటు చేశారు. 88 లక్షల మందికి అమ్మ ఒడి ఇవ్వాల్సి ఉంటే దాంట్లో భాగంగా ఇవాళ మొత్తం ఇచ్చింది కూడా కేవలం 62 లక్షల మందికి మాత్రమే. ఇంకా 28 లక్షల మందికి అమ్మ ఒడి కూడా సక్రమంగా చేరలేదు. అదేవిధంగా ఉపాధి అంటే చదువుకున్న పిల్లలు ఉద్యోగ అవకాశాలు లేకుండా నిరుద్యోగంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు. అదేవిధంగా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలకు బీసీ మహిళలకు వాళ్ళందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని హామీలు. ఇక చెప్పుకుంటూ పోతే 140 హామీలు ఇచ్చారు. దాంట్లో ఇప్పటికి 4 కూడా అమలు కాలేదు. ఈ హామీలు ఏదైతే నెరవేర్చలేదో వాటన్నిటి మీద ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం ఏమి అనే దాని మీద బుక్కులు ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా చూస్తే రైతులది ధాన్యం కొనుగోలు చేయడం లేదు. ధాన్యానికి ధర లేక రైతులు విలవెల్లాడిపోయారు. ఇక మిర్చి రైతుల గోష్ఠి అయితే మామూలుగా లేదు. అదేవిధంగా మొన్న పొగాకు రైతులు కూడా నడి రోడ్లోకి వచ్చేశారు. అదేవిధంగా కోకో రైతులు, ఇక మన జిల్లాకు సంబంధించి అయితే మామిడికాయ రైతులది వర్ణనాతీతం. ప్రతిరోజు ఫ్యాక్టరీల ముందర తిండి నీళ్లు లేకుండా రైతులు మొత్తం ఫ్యాక్టరీల ముందర ఏడ్చుకుంటూ కూర్చొని ఏదో ఒక రేట్ ఇస్తే దింపేస్తామనే విధంగా రైతులు బాధపడుతున్నారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలన, రైతుల మీద ఆయనకున్న ప్రేమ ఏమాత్రమో మనందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు సొంత ఫ్యాక్టరీ ఉంది. ఆయన కుమ్మక్కై రేటు తగ్గించేస్తారని అభాండాలు మోసినటువంటి ఈ తెలుగుదేశం నాయకులు మా ప్రభుత్వంలో 18 రూపాయల నుంచి 24 రూపాయల వరకు రేటు ఇచ్చారు. అదే ఇప్పుడు 5 రూపాయల రేటు 4 రూపాయల గవర్నమెంట్ రేటు అదనంగా ఇస్తానంటే అది కూడా ఇవ్వకుండా దింపుకోవడానికి కూడా దిక్కు లేకుండా రైతాంగం మొత్తం రోడ్డు మీద విలవెల్లాడుతూ ఉంది తిండి నీళ్ళు లేకుండా. ఇది ప్రతి ఒక్క రైతులు కూడా గమనిస్తూ ఉన్నారు. రైతులు కడుపు కాల్చిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడిన చరిత్ర లేదు. కాబట్టి రైతును మోసం చేయడమే చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ బుక్కులలో ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కానర్ పంపించడం జరుగుతుంది. ఈ స్కానర్ ఓపెన్ చేసుకుంటే ఈ బుక్లో ఉన్న సారాంశం మొత్తం కూడా ప్రతి ఒక్కరికి గ్రూప్స్ ద్వారా తెలుస్తుందని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ విద్యాధరి వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో గ్రీవెన్స్ హాల్ నందు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 254 అర్జీలను స్వీకరించారు. జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ విద్యాధరితో పాటు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్ అనుపమ, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటిని పరిష్కరించే విధంగా పనిచేయాలని, ప్రతి అర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ పరిష్కరించాలని, ప్రతి అర్జీని ఆడిటింగ్ చేయడం జరుగుతుందని, ప్రజల నుండి అందే ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని, అర్జీల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో అధికారులు సిబ్బందితో సమన్వయం చేసుకొని అర్థవంతమైన సమాధానాలు ఇవ్వాలన్నారు. మొత్తం 254 అర్జీలు రాగా ఇందులో రెవెన్యూ మరియు సర్వే శాఖకు సంబంధించి 187, పోలీస్ శాఖకు 13, పంచాయతీరాజ్ శాఖకు 1, డిఆర్డీఏకు 29, రూరల్ వాటర్ సప్లైకి 1, డిస్టిక్ రిజిస్టర్కు 1, డిఎస్ఓ 3, సిరికల్చర్ 1, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 3, డిఈఓ 8, హార్టికల్చర్ 2, డిసిసి బ్యాంక్ 1, ఇరిగేషన్ 1, ఏపీఐఐసి 1, హౌసింగ్ 1, ఎంపీడీఓ చిత్తూరుకు 1. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు వినతులను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్, డిఆర్ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, చిత్తూరు ఆర్డీఓలకు బాధితులు వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎడారి దేశంలో చిక్కుకున్న యువకుడికి చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అండగా నిలిచారు. దుబాయ్ నుంచి సురక్షితంగా యువకుడిని చిత్తూరుకి రంపించారు. సురక్షితంగా ఇల్లు చేరడంతో దిలీప్ సోమవారం చిత్తూరు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు చెర్లోపల్లికి చెందిన దిలీప్ మాట్లాడుతూ మెకానిక్ ఉద్యోగం ఇప్పిస్తామని కొన్ని నెలల క్రితం దుబాయ్ పంపారని, తీరా అక్కడికి వెళ్ళాక వెట్టి చాకిరి పనులు చేయించారని, సరైన తిండి పెట్టకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పాడు. ఈ పరిస్థితుల్లో తనను కాపాడాలని స్థానిక తెదేపా నాయకుల ద్వారా చిత్తూరు ఎమ్మెల్యేని సంప్రదించామన్నారు. ఎమ్మెల్యే స్పందించి దుబాయ్లోని ఇండియన్ ఎంబాసీతో మాట్లాడి దిలీప్ను సురక్షితంగా ఇండియాకు రంపించారు. తనను సురక్షితంగా రంపించిన ఎమ్మెల్యేకి దిలీప్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏజెంట్ల మాయమాటలు నమ్మి లక్షల ఖర్చు పెట్టి మోసపోతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. సరైన పత్రాలతో ప్రభుత్వ శాఖల ద్వారా మాత్రమే విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. చదివించి సాకి పెంచి లేదా ఉద్యోగం నేర్పించి అన్ని తయారు చేసిన తర్వాత ఈ బ్రోకర్లు, ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నిన్ను అక్కడికి పంపించి మెకానిక్ చేస్తాము లేదా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి తీసుకెళ్లి దుబాయ్ లో వదిలిపెట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పిన పని చేయాలి, చేయకపోతే నువ్వు ₹1,00,000 ఇక్కడ కట్టేది ఇండియాకు పోయట్లేదని చెప్పి వారిని బెదిరిస్తే చెర్లోపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే వ్యక్తికి వీళ్ళు ఆ ఊరొస్తా గ్రామస్తులు కాబట్టి అతను నోటీస్కి వస్తానే నా దృష్టికి తెచ్చాడు. నేను ఎమ్మటే ఇతన్ని ఎంబసీ ద్వారా ఇతన్ని అక్కడి నుండి వెనక్కి పిలిపించడం జరిగింది. కాబట్టి ఇంకా పైన కూడా వెళ్లే ముందు అక్కడ ఉన్న వారితో కన్ఫర్మేషన్ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేదే నా సూచన. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శ్రీవారిని దర్శించుకున్న వారిలో మాజీ మంత్రి ఆర్కే రోజా, సినీ నటి మీనా, సినీ నటి ఇంద్రజ స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.